మ్యాథ్స్ ఫర్ ప్రైమరీ క్లాసెస్. ఈరోజు టాపిక్ గుణిజాలు, మల్టిపుల్స్. గుణిజాలు అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, 5 × 3 = 15. ఈ 15ని 5 యొక్క గుణిజం అని అనొచ్చు. అదే 15 3 యొక్క గుణిజం కూడా అవుతుంది. ఓకేనా? 10 2s are 20. ఈ 20 అనేది 10 యొక్క గుణిజం. ఇది ఇచ్చినటువంటి సంఖ్య. 15 అనేది 5కి ఒక గుణిజం. డెఫినేషన్ రాస్తాం చూడండి. ఇచ్చిన సంఖ్యను సహజ సంఖ్యలైన 1 2 3 4 so on సంఖ్యలసే గుణించగా వచ్చే లబ్ధాలను ఆ సంఖ్యకు గుణిజాలు అంటారు. సింపుల్గా గుణిజాలు అంటే గుణించగా వచ్చేటటువంటి లబ్ధాలు. ద రిజల్ట్స్ ఆఫ్ ఏ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిఫైయింగ్ బై ఏ న్యాచురల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ మల్టిపుల్స్. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 5 యొక్క మల్టిపుల్స్ కనుక్కోండి. 5 యొక్క గుణిజాలు. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25, so on. ఇప్పుడు 5 యొక్క గుణిజాలు మనం రాయాలంటే ఇవి ఇచ్చినటువంటి సంఖ్యను మనం సహజ సంఖ్యలైనటువంటి 1 2 3 4 so onతో మనం వేసినట్లయితే, మల్టిపుల్ చేసినట్లయితే వచ్చినటువంటి లబ్ధాన్ని గుణిజాలు అంటారు. కాబట్టి వచ్చినటువంటి లబ్ధం ఏంటి? 5 10 15 20 25 ఇవి సో ఆన్. ఇవి 5 యొక్క గుణిజాలు. ఇప్పుడు మనం ఫస్ట్ 5 గుణిజాలు కనుక్కున్నాం. 5 యొక్క మొదటి 5 గుణిజాలు రాయండి అంటే 1 2 3 4 5. 5 యొక్క మొదటి 5 గుణిజాలు ఇవి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 10 యొక్క గుణిజాలు రాయండి. మనకి గుణిజాలు అంటే సింపుల్గా మల్టిప్లికేషన్ టేబుల్స్ అండి. మల్టిప్లికేషన్ టేబుల్స్ వస్తే మన గుణిజాలు వచ్చినట్లే, మల్టిప్లై చేయడమే. ఓకేనా? 10 యొక్క గుణిజాలు చూడండి. 10 1 10. ఇప్పుడు డైరెక్ట్గా వస్తున్నాయి, ఇలా వేయటం లేదు. 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50, 16 60, 10 70, 10 80, 19 90, 10 10 100. ఇవి 10 యొక్క మల్టిపుల్స్. 10 యొక్క మొదటి 10 గుణిజాలు ఇవి. ఇది 10th టేబులే చూడండి. 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30, 10 4s are 40, 10 5s are 50, 10 6s are 60, 10 7s are 70, 10 8s are 80, 10 9s are 90, 10 10s are 100. అంటే మీకు ఇప్పుడు అవగాహన వచ్చి ఉంటుంది. మనకి టేబుల్స్ వచ్చినట్లయితే గుణిజాలు ఈజీగా మనం రాసుకోవచ్చు. 25 యొక్క మొదటి 5 గుణిజాలు రాయండి. 25 యొక్క మొదటి 5 గుణిజాలు రాయండి. ఈ 25ని మల్టిప్లై చేయండి. 1 2 3 4 సో అని న్యాచురల్ నెంబర్స్ తోటి, సహజ సంఖ్యలతోటి మల్టిప్లై చేస్తే మనకి కావాల్సినటువంటి మల్టిపుల్స్ వస్తాయి. 25 యొక్క మల్టిపుల్స్ వస్తాయి. 25 1s are 25,
25 2s are 50, 25 3s are 75, 25 4s are 100, 25 5s are 125. ఇవి మొదటి 5 మల్టిపుల్స్. 25 యొక్క మొదటి 5 గుణిజాలు. ఇప్పుడు మీకు ఒక కన్క్లూజన్ వచ్చి ఉంటుంది. ఏదైనా ఒక సంఖ్య యొక్క గుణిజాలు కనుక్కోవాలంటే ఆ సంఖ్యను న్యాచురల్ నెంబర్స్ తోటి హెచ్వేయాలి వరుసగా. ఓకేనా? సహజ సంఖ్యలతోటి ఇచ్చినటువంటి సంఖ్యలను మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే వచ్చినటువంటి ప్రోడక్టే ఆ సంఖ్య యొక్క గుణిజాలు అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 20 యొక్క మొదటి 5 గుణిజాలు రాయండి. ట్వంటీ యొక్క ఫస్ట్ 5 మల్టిపుల్స్ చెప్పండి. ఫస్ట్ సహజ సంఖ్యలతో మనం స్టార్టింగ్ 1 నుంచి హెచ్వేయాలి. ఫస్ట్ ఆ 20 యొక్క మొదటి 5 గుణిజాలు రాయండి. 20 యొక్క ఫస్ట్ 5 మల్టిపుల్స్ చూడండి. 21s are 20, 22s are 40, 23s are 60, 24s are 80, 25s are 100. ఇది 5 యొక్క మొదటి 5 మల్టిపుల్స్ ఇవి. ఓకేనా? ఇప్పుడు గుణిజాలు అంటే మనకు ఒక క్లియర్ కట్గా ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఏదైనా సంఖ్యను మన సహజ సంఖ్యలతో మల్టిప్లై చేసినట్లయితే వచ్చినటువంటి ప్రోడక్ట్నే ఆ సంఖ్య యొక్క గుణిజాలు అని అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేసినట్లయితే దీని మీద పూర్తిగా గుణిజాల మీద మీకు పట్టు వస్తుంది, పూర్తిగా అవగాహన కలుగుతుంది. ఓకే.